హాయ్ హలో హౌ ఆర్ యూ? హాయ్, అందరు ఎలా ఉన్నారు? నాకైతే అటు ఆఫీస్‌తో, ఇటు ఐపీఎల్ మ్యాచెస్‌తో ఫుల్ బిజీగా గడిచిపోతుంది. అస్సలు టైం ఉండట్లేదు. ఏదో ఒక వీడియో చేసి పెట్టడానికి కూడా టైం ఉండట్లేదు. ఇది ఎలాగైనా వీడియో చేసి పెట్టాలని కూర్చున్నాను. అసలు పెట్టలేకపోతున్నాను. పెడదాం పెడదాం అన్నా అసలు పెట్టలేకపోతున్నాను. అందరు ఎలా ఉన్నారు? మీరు కూడా ఐపీఎల్ మ్యాచ్ చూస్తారా? నాకైతే ఆఫీసు, అటు మ్యాచు ఆ 2 సరిపోతుంది. అస్సలు టైం ఉండట్లేదు. ఫుల్ బిజీగా గడిచిపోతుంది రోజులు. హ్మ్. ఏంటి ఈ ముసలి పెరిగి పెంటి పెద్దమ్మ రావట్లేదు? ఓకేనా? ఉందా? ఆల్ ఓకేసా? మీకేమైనా తెలుసా? ఏమైందో ఏంటో అని? నాకైతే ఎక్కడ ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి ఉందా? అంటే ఉంటదిలే. ఎందుకు ఉండదులే గానీ, ఉండకనే ఏమైపోతది గానీ ఉంటది. ఏంటి ఏమైంది? బిజీగా ఉండి రావట్లేదా? లేతే ఏమన్నా సిచ్యువేషన్ ఎదురయిందా? లేకపోతే ఏమైనా అనుకోనిది ఏమైనా జరిగిందా? ఏంటి ఏమైపోయింది? మరీ అడ్రస్ లేకుండా పోయింది. వస్తది. ఖచ్చితంగా వస్తది. ఏదో టైంలో వస్తది. నేనేం తప్పు చేశాను? నేనెందుకు భయపడాలి? అసలు నేనేం చేశాను భయపడాలి? నేనెందుకు రాకుండా పోతాను? నన్ను ఇలా అంటారా? అలా అంటారని వస్తది. ఖచ్చితంగా వస్తది. నెలకో 2 నెలలు ఖచ్చితంగా వస్తది. కానీ ఇన్ని రోజులు రాకుండా ఉండదు కదా! ఒక లైవ్ పెట్టుకునో ఏదో రావాలిగా. ఆ! వస్తది. వచ్చేసి నా కోసం అందరూ తప్పించిపోతున్నారు. అమ్మ, అమ్మ అని తప్పించిపోతున్నారు. అమ్మ, అమ్మ అంటూ ఇదైపోతున్నారు. నా ప్రాణం కొట్టాడిపోయింది వాళ్ళు అలా అంటుంటే, నేను అసలు నేను ఇదైపోయిన నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పుకుంటూ రావాలి. ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామంది మెసేజ్‌లు పెడుతున్నారు. అమ్మ నువ్వు రావాలమ్మా, నువ్వు లేకపోతే మేము ఉండలేకపోతున్నామమ్మా, నీ మాట లేకపోతే ఉండలేకపోతున్నామమ్మా అని అందరూ ఇదైపోతున్నారు. నాకు ఎంత సంతోషంగా ఉందో అని చెప్పుకుంటూ రావాలి. రాలేదేంటి? వస్తది. ఏదో ఒకరోజు వస్తది. ఏదో మొత్తానికి సిట్యుయేషన్ అయితే ఆమెకు ఎదురైంది. అదేంటో నాకు తెలీదు గానీ, ఇక్కడ నా కొలీగ్స్ వాళ్ళుంటారు. ఏంటి నువ్వు పెట్టడం వల్లే ఆమె రావట్లేదా? అన్ అన్ అన్నారు గానీ, నేను పెట్టడం వల్ల ఆమె ఎందుకు రాకుండా పోతది? ఆ! నాకు కించపరచలేదే, కించపరిచే మాటలు మాట్లాడలే కదా! నేనన్నా నేను నేను ఆమెలాగా మాట్లాడను గదా! ఆమెలాగా భయంకరమైన మాటలు మాట్లాడను గదా! నా వల్ల రాకుండా పోవడం ఏం కాదు. ఆమెకి ఏదో సిట్యుయేషన్ ఎదురయింది. ఆమెకి ఉంటారు గదా! ఇలా మాట్లాడుతుంటే వాళ్ళ చుట్టాలే ఊరుకోరు కదా! బయటోళ్ళు చుట్టాలే ఊరుకోరు గదా! నానా మాటలు అంటారు గదా! ఏంటి ఈ మాటలేంటి? నువ్వేంటి? అదేంటి? అంటారు గదా! మొహం చెల్లక రావట్లేదు. అయితే ఇక ఇలా మాట్లాడి బీపీ తెచ్చుకుని హెల్త్ పాడైపోయి రావట్లేదు. నిజంగా పని నుండి రావట్లేదు. సంథింగ్ ఏదో కేస్‌లో ఏదో ఇరుక్కుందో. వచ్చి ఏం లేదన్నా సరే ఖచ్చితంగా ఏదో అయితే ఉంది. వస్తది. ఏం లేదు. నేను ఫుల్ బిజీగా ఉన్నాను అని చెప్పుకుంటూ వస్తది గానీ, ఖచ్చితంగా 100% చెప్పగలను. ఆమెకైతే ఏదో సిట్యుయేషన్ ఎదురయింది. ఆమె చేసిన పనులకే ఆమెకి ఆ సిట్యుయేషన్ వచ్చింది. ఈ యూట్యూబ్‌లో చాలామంది అంటే కొంతమంది సొంతంగా వీడియోస్ చేసుకొని అది వాళ్ళకి ఎలా తోస్తే అలాగా, ఎలాగొస్తే అలా సొంతంగా వీడియోస్ చేసుకుంటే ఏ ప్రాబ్లమ్ ఉండదు కానీ, పోనీ ఒకళ్ళ మీద వీడియోస్ చేసుకున్నప్పుడు సవ్యంగా చేస్తారా? ఆ సవ్యంగా కూడా చేయరు. వాళ్ళని అడ్డమైన మాటలతో, చండాలమైన మాటలతో, ఇష్టమొచ్చిన మాటలతో భయంకరంగా కొల్లబొడుస్తా, అంటా అలా మాట్లాడుతా వాళ్ళు ఒకళ్ళ మీద వీడియోస్ చేస్తారు. ఎందుకు చేయాలి ఒకళ్ళ మీద వీడియోస్? హ్మ్. ఎందుకు చేయాలి? సొంతంగా చేసుకుంటే బావుంటది గానీ, ఇప్పుడు అది కాదు నాకైనా వర్తిస్తదది. నేను గూడా నా సొంతంగా వీడియోస్ నేనేం చేయట్లేదు. ఈమె మీద వీడియో చేస్తున్నాను. ఏదైనా సొంతంగా వీడియో చేసుకున్న వాళ్ళకే ఎప్పుడూ వీడియోస్ చేయగలరు. ఒకళ్ళ మీద వీడియోస్ చేసిన వాళ్ళు ఎప్పటికీ ఉండలేరు. కొంతకాలం నడుస్తది. ఎప్పటికి అదే నడవదు. ఎప్పటికి అదే నడవదు. దాంట్లో నేనైనా అంతే. నేను సొంతంగా ఏం చేస్తున్నానా? సొంతంగా ఏమి చేయట్లేదు. ఉండి మాట్లాడుతున్నాను అంతే తప్ప, నేను సొంతంగా ఏం చేస్తున్నానా? ఏమైనా వంటలు చేస్తున్నానా? ఇంకేమన్నా ఆహ్, బయట ప్లేసెస్ చూపిస్తున్నానా? ఇంకేమన్నా చేస్తున్నానా? ఒక మంచి చెప్తున్నా ఏం చెప్తున్నా? ఆమె మీద చేస్తున్నాను. ఆమె మాట్లాడే విధానం మీద చేస్తున్నాను. భయంకరంగా మాట్లాడుతుంది, బూతులు మాట్లాడుతుంది. అలా మాట్లాడకూడదు కదా! అసలు చిన్న పిల్లల్ని పట్టుకొని, వాళ్ళని పట్టుకొని, వీళ్ళని పట్టుకొని లేనిపోని మాటలు అని చెప్తున్నా తప్ప, నేను సొంతంగా క్రియేటివ్‌గా నేనేం చేయట్లేదే. అది నాకైనా వర్తిస్తది. నాకు ఎల్లకాలం నడవదు. కొంతకాలం నడుస్తది. సొంతంగా వీడియో చేసుకునే వాళ్ళకే ఎల్లకాలం నడుస్తది.
ఒకళ్ళ మీద పడి వీడియో చేసే వాళ్ళకి ఎల్లకాలం నడవదు. 100% ఎల్లకాలం నడవదు. కొంతకాలం నడుస్తది. ఆ తర్వాత తట్టాబుట్ట మూసేసుకొని వెనక్కి పోవాల్సిందే. సొంతంగా మైండ్ పెట్టి వీడియో చేయి, నువ్వు పైకొస్తావు. అంతేగాని ఒకళ్ళ మీద పడి ఏడుస్తూ ఒకళ్ళ మీద అంటా అంటే ఎప్పటికీ నడవదు. ఈవెన్ నేనైనా అంతే. నేనైనా అంతే. అవును. నేనైనా అంతే. ఇప్పుడేంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే యూట్యూబ్‌లో డబ్బులు ఈజీగా వస్తున్నాయి. బయట ఎంత కష్టపడ్డా డబ్బులు రావట్లేదు. ఎంత కష్టపడ్డా ఏదో కొంచెం వస్తుంది. కానీ యూట్యూబ్ అలా కాదు. చాలా ఈజీగా మనీ వస్తుంది. అందరూ అంత ఇది ఈజీగా వచ్చేస్తుంది కదా! ఏదో ఒక వీడియో పెట్టేస్తే డబ్బులొచ్చేస్తాయి. అని అందరూ అనుకోని ఏదో ఒక వీడియో ఏదో ఒకటి చేసుకొని పెట్టేస్తున్నారు. పోనీ అలాగే సొంతంగా ఏదో ఒక వీడియో చేసుకొనివ్వండి. డబ్బులొచ్చినంత కాలం డబ్బులొస్తాయి. రాకపోతే ఆగిపోతాయి. కానీ ఒకళ్ళ మీద మాత్రం వీడియోస్ చేయకూడదు. ఒకళ్ళ మీద పడి అంటా వారిని తిడతా, అంటా వీడియోస్ చేయకూడదు. పోనీ వాళ్ళు పోనీ ఇలాగేం చేయొచ్చు. వాళ్ళు భలే చేస్తున్నారు. నేను చేయలేకపోతున్నాను అలా చేయి. అంతేగాని వాళ్ళ మీద రివ్యూస్ చేస్తా, వాళ్ళని తిడతా వీడియోస్ చేస్తుంటే ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుంది? నీకు సొంతంగా వీడియోస్ చేయడం రాక వాళ్ళ మీద వీడియోస్ చేస్తున్నావు. అలాంటిది వాళ్ళని తిడతా, అంటా వీడియోస్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది? నీ వ్యూస్ కోసం వాళ్ళు తిడతా, అంటా వీడియోస్ చేస్తా అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా! అలా చేస్తే అది ఎప్పటికీ నడవదు. అది కొంతకాలం నడుస్తది. ఇప్పటికి అదే నడవదు. సొంతంగా వీడియో చేస్తేనే నడుస్తది. అది గుర్తుపెట్టుకోండి. సొంతంగా వీడియో చేస్తేనే నడుస్తది. ఒకరి మీద వీడియో చేస్తా అంటే ఎప్పటికీ నడవదు. నేనైనా అంతే. నాకైనా అంతే. నేను నేను కేవలం ఏమన్నా అనటానికి వీడియో చేస్తున్నాను. నాకేమీ వద్దు. ఏమన్నా అనటానికి వీడియో చేస్తున్నాను. నన్ను ఒక మాట అంది. "నువ్వు మిండగాడివా" అంది. నన్ను పట్టుకొని "నువ్వు మిండగాడివా" అని ఎలా అంటుంది నన్ను? ఎలా అంటది? ఒక ఒక ఈజీగా అంటే యూట్యూబ్ వీడియోస్ చేస్తే ఈజీగా మాటనేయొచ్చా? ఒక కామెంట్ పెడితే నువ్వు ఆమెకి సపోర్ట్‌గా కామెంట్ పెట్టావు. నువ్వు ఆమెకి సపోర్టర్‌వా? నువ్వు వామ్ మనిషివా? ఆమెకి మిండగాడివా అని ఎలా అంటది నన్ను? ఎలా అంటది? అందుకే వీడియో చేస్తున్నాను. నేను కేవలం అందుకే వీడియో చేస్తున్నాను. నాకు వీడియో చేసే అంత టైము ఉండదు. నాకు అసలు ఖాళీ ఉండదు. నాకు ఆఫీస్ అదే సరిపోతది. నేను మార్నింగ్ ఎళ్తే నైట్‌కొస్తాను. ఆ నైట్ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేయడం అదే సరిపోతుంది నాకు. నాకు ఇలా వీడియోస్ చేయడానికి అస్సలు టైం ఉండదు నాకు. నేను కేవలం ఏమన్నా అనటం కోసం వీడియో చేస్తున్నాను. ఒకళ్ళ మీద అంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటది ఏం కూడా తెలియాలి. అలా అంటే ఎలా ఉంటది ఏం కూడా తెలియాలి. అలా ఆమె మీద పడి వీడియో చేస్తే ఎలా ఉంటది ఏం కూడా తెలియాలి. ఇలా నీచమైన మాటలు మాట్లాడితే ఎలా ఉంటదో ఆ ఫీలింగ్ ఆమెకు కూడా తెలియాలి. ఆమెకు తెలియక ఇష్టం వచ్చిన అనేస్తుంది. ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడేస్తుంది. అది కాదు కదా! అలా అంటే ఎలా నడుస్తది? నేను అంటాను. అవునేమో ఇదేంటి అలా ఎందుకు అంటున్నావు? అంటే నేను అనేస్తాను. నా ఇష్టం వచ్చిన మాట అనేస్తాను అంటే ఎలా కుదురుతుంది? కుదరదు కదా! ఎందుకమ్మా అలా మాట్లాడుతున్నావు? ఎందుకు అంత నీచంగా మాట్లాడుతున్నావు? వాళ్ళ పిల్లల్ని పట్టుకొని ఎందుకు అలా మాట్లాడుతున్నావు? పిల్లలు పోవాలని ఎందుకు అంటున్నావు? అన్నందుకు ఏంటి నువ్వు ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు ఆమెకి మిండగాడివా? ఆ ముగ్గురికి కలిపి నువ్వు ఒక మిండగాడివా? అని నన్ను అంది. అలా అంటదా నన్ను? ఎలా అంటది అలాగని? అది ఎలా అంటది? నా గురించి ఏం తెలుసని అలా అంటదామె? ఎలా అంటది? అంటే నేనింకా ఆమె అన్నందుకు నేను కామ్‌గా మూసేసుకొని కూర్చోవాలా? దాని ప దాన్ని దానికి ఇదే. ఆమె చేసిన పనికి నేను చేస్తుందిది. దానికి రివెంజ్ అనుకోవాలి. రివెంజ్ ఇంకేమని అనుకోవాలి. ఆమె చేసిన పనికి ఇదంతా. నన్ను ఎలా అంటది నన్ను? ఎలా అంటది? నా గురించి ఏం తెలుసని అలా అంటది? ఏం తెలుసని అలా అంటది? ఆమె మీద కూడా వీడియో చేస్తే ఎలా ఉంటదో ఆమెకు తెలియాలి గదా! అందుకే వీడియో చేస్తున్నా నేను. నన్నంత మాటంది నన్ను. మిండగాడివా? ఏంటి మిండగాడివి? ఒక మాట మాట్లాడితే వెంటనే అనేస్తుంది. మిండగాడివా? ఆమె సపోర్ట్‌ని చేస్తున్నావు నువ్వు మిండగాడివా? ముగ్గురు ఒక మిండగాడివా అంటదా? ఎలా అంటది అలాగా? మాట్లాడడం చేత మా నేను మంచిగా మాట్లాడితే నువ్వు మంచిగా మాట్లాడాలి. మాట్లాడితే ప్రతి అన్ ఒక ఒక్క మాట్లాడితే 10 మంది కలిపి మీద పడతారు వాళ్ళంతా. "బురమరా నువ్వు రా ఏసుకో. వందన నువ్వేసుకో. నువ్వు చేసుకో" అంటది. వాళ్ళందరూ కలిపి ఒకళ్ళ మీద పడతా ఉంటారు. ఏమనుకుంటున్నారు అసలు వాళ్ళు? ఆడవాళ్ళా ఇంకేమన్నా? గుంపులుగా వచ్చేసి కుక్కలాగా మురిగేస్తానంటే ఎలా కూసుంది? ఒక మాట అంటే చాలు గుంపులుగా వచ్చి కుక్కలాగా మురిగేస్తున్నారు వీళ్ళంతా.
అలా నడవదు కదా అలాగా. అచ్ దాని పరిణామమే ఇది. దాని వల్లే వచ్చినదంతా. నేను దీన్ని విడిచడానికి కారణం అది. నన్ను పట్టుకుని అంత మాట అంది. ఆ ముసలి పెంటి నన్ను పట్టుకుని అంత మాట అంది. మెండగాడివా, నా గురించి ఏం తెలుసు ఆ మాట అనటానికి? నా గురించి ఏం తెలుసు? ఏం తెలుసు దానికి నా గురించి అలా అనటానికి? ఆమెకేం తెలుసు? పెద్దరికంగా మాట్లాడాలి కానీ ఒక మాట మాట్లాడితే ఏంటి సపోర్ట్ చేస్తున్నావు మెండగాడివా? ఏంటి పిల్లలకి సపోర్ట్ చేస్తున్నావు? పిల్లలకి మెండగాడివా? ఏంటి ఏంటి ఇంకా అలా మాట్లాడుతున్నావు? పిల్లల్ని బాగా ఇచ్చేసావా? బాగా నాకేవా? ఇలా అంటుంది. ఇదా మాటలు? ఇలా అలా చేసావు అలా అను. అంతే. నన్ను పట్టుకుని అలా అలా ఎలా అంటావు నువ్వు? ఎలా నన్ను పట్టుకుని అలా ఎలా అంటావు నువ్వు నన్ను? నోరు ఉంది కానీ ఇష్టం వచ్చి మాట్లాడితే దానికి అన్నీ ఎదుర్కోవాల్సి వస్తుంది. కుదరదు. ఇష్టం వచ్చి మాట్లాడితే అంటే కుదరదు. ఆ మాట్లాడే దానికి ప్రతిఫలం తీసుకోవాలి నువ్వు. నీకు వస్తుంది, నీకు వచ్చి ఇప్పుడు నీకు వచ్చేదంతా ప్రతిఫలం. నువ్వు చేసిన దానికి ఇదంతా ప్రతిఫలం నువ్వు. నాన్న మాట్లాడను నన్ను. ఒక మాట అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? పిల్లల్ని పట్టుకుని అలా అంటున్నావు నువ్వు? ఆ పిల్లల్ని పోవాలంటున్నావు. చిన్నపిల్ల ఎందుకు ఏదైనా కానీ పెళ్లి కావాలని పిల్లలు అలా అలా అంటావు. చిన్న చచ్చిపోవాలి ఎలా అంటావు అన్నందుకు నన్ను చాలా మాట్లాడింది నన్ను. అందుకే ఇలా మాట్లాడాల్సి వస్తుంది. అంతే తప్ప నాకు ఎవరి గురించి మాట్లాడే ఇది నాకు లేదు. నేను ఎవరి గురించి మాట్లాడను. నేను కేవలం ఈ ముసలి పెరుగు పెద్దమ్మ గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆమె గురించే మాట్లాడతాను. నా కోపం నా ఇది చల్లారేదాకా నేను ఆమె గురించి మాట్లాడుతూనే ఉంటాను. ఒక వీడియో పెట్టుకొని ప్రతి వీడియోలో ఇలా అంటా ఉంటుంటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఆమె కూడా తెలియాలి. నేను ఒక ఫోన్ పట్టుకుంటాను, వీడియో చేస్తాను, ఇలా ప్రతిసారి ఇలా తిడుతూ ఉంటాను. అందరు వింటూ ఉంటారు, అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటుంది. నేను మాట్లాడేది అందరు వింటున్నారు, ఎంజాయ్ చేస్తాను అనుకుంటున్నాము. ఎంజాయ్ ఎవరు చేయట్లేదు, చిరాకు పడుతున్నారు. నువ్వు మాట్లాడే మాటలకి, నువ్వు ఇచ్చేసే వర్డ్స్కి అందరు చిరాకు పడుతున్నారు. అందరూ ఏమి ఎంజాయ్ చేయట్లేదు. అంతే తప్ప నేనేమి నా గొంతు సూపర్గా ఉంటుంది, నేను సూపర్గా ఉంటాను, నేను ఏమి రాలేదు. నా గొంతు ఎలా ఉంటుందో నాకు తెలుసు. కేవలం నేను నీ గురించి మాట్లాడడానికే వచ్చాను. అంతే తప్ప ఏదో యూట్యూబ్ పెట్టేసుకుందాం, వీడియోస్ పెట్టేసుకుందాం, డబ్బు సంపాదించేద్దాం అనే ఇది నేను రాలేదు. నీలాగా నేను ఏంటి సోషల్ నెట్వర్క్లో ఫోన్ నెంబర్ పెట్టుకుని పేటిఎం పెట్టుకుని అడుక్కుతాను. అంత అవసరం కూడా నాకు రాదు. అంత కర్మ కూడా నాకు పట్టదు. అంత కర్మ పట్టదు, అంత అవసరం రెండు రావు. సోషల్ నెట్వర్క్లో అడుగుతున్న అంత కర్మ, అంత అవసరం రెండు నాకు రావు. నువ్వు ఇప్పుడు వరకు వీడియో చేస్తావు, ఇప్పుడు అడుగుతుంటున్నావు, సోషల్ నెట్వర్క్ అడుగుతుంటున్నావు. ఇప్పుడు నీకు వచ్చి ఇప్పుడు నీకు జరిగేదంతా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం. నువ్వు అనుభవించేదంతా నువ్వు చేసిన పనికి ప్రతిఫలం. అదంతా ఇప్పుడు అనుభవిస్తున్నావు. నువ్వు చేసిన పనులకి ప్రతిఫలం నువ్వు అనుభవిస్తున్నావు. అంట నా కోపం నా చల్లారి దాకా నేను అంటూనే ఉంటాను. నాకు కుదిరినప్పుడల్లా వీడియో చేస్తాను, నేను అంటాను. నాకు ఎప్పుడు కుదిరేటప్పుడు వీడియో చేస్తాను, నేను అంటాను. వాళ్ళని వీళ్ళని పట్టుకుని ఎన్ని మాట నేను చూసాను లైవ్లో. అదేంటి అన్నందుకు ఎన్ని మాట్లాడుతున్నావు? ఎవరో ఒక ఆమె వస్తే ఒక ఆమె ఏదో మాట్లాడడానికి వస్తే గుంపంతా ఆమె మీద పడి రచ్చ చేసింది. ఏంటి ర్యాగింగ్ చేసినట్టు ఎవరో కింద కామెంట్స్, ఏంటి ర్యాగింగ్ చేస్తానంటే నాకు వాళ్ళ ర్యాగింగ్ చేస్తే చాలా మజాగా ఉంది. బ్రహ్మణ నాకు భలే మజాగా ఉంది, ర్యాగింగ్ చేస్తుంది భలే మజాగా ఉంది. వీళ్ళంతా ఒక టైప్ ఆఫ్ కల్చర్. ర్యాగింగ్ చేస్తుంటే ప్రతి ఒక్కరిని ర్యాగింగ్ చేస్తారన్నమాట. లైవ్ పెట్టుకుంటారు, లైవ్లో వీళ్ళకి యాంటీగా మాట్లాడితే వాళ్ళని ర్యాగింగ్ చేస్తారు. వీళ్ళ గ్యాంగ్ అంతా, దండుపాలెం గ్యాంగ్ అంతా కలిపి ర్యాగింగ్ చేస్తుంది. ర్యాగింగ్. నువ్వు ఒక పెద్దమ్మవి, నీకు ఒక గ్యాంగ్, నీకు ఒక లైవ్. ఇప్పుడు చూడు, పెద్దమ్మ లేదు, గ్యాంగు లేదు, లైవ్ లేదు, అన్నీ క్లోజ్ చేసుకుని కూర్చున్నావు. ఎందుకు? నువ్వు చేసిన దానికి ప్రతిఫలం అనుభవిస్తున్నావు. ఇంకా అనుభవిస్తావు.
ఇంకా ఇంకా అనుభవిస్తావు. నువ్వు చేసిన పాపాలకి ఇంకా అనుభవిస్తావు, ఇంకా ఇంకా అనుభవిస్తావు. అర్థమైందా? ఆ చరిత్ర సాక్షి. ఆమె వీడియో చేసుకుంటుందో, ఆమె తింటుందో, ఆమె వేసుకుంటుందో అవన్నీ నాకు అనవసరం. నువ్వు ఆమెకి సపోర్ట్ చేస్తున్నావు, ఆమె నాకుతావు ఇదంటావు. ఆమె వీడియో చేసుకుంటుందో, ఆమె ఏం చేసుకున్నా సొంతంగా చేసుకుంటుంది. ఎవరి మీద పడి వీడియో చేయట్లేదు, ఎవరిని నాలా మాట్లాడట్లేదు. ఆమెకి బట్టలు వేసుకోవడం ఇష్టమో, మోడర్న్గా తయారవడం ఇష్టమో, జుట్టు పెట్టి కొట్టించుకోవడం ఇష్టమో, ఆమె నచ్చినట్టు ఆమె చేసుకుంటుంది. ఇన్నాళ్ళు చేసుకోగలదో అన్నాళ్ళు చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె మనేస్తుంది. ఎల్లకాలం ఒకటే వీడియోస్ చేయరు. కొంతకాలం చేస్తారు, ఆ తర్వాత వదిలేస్తారు. కొంతకాలం పిల్లలకు పెళ్లి చేస్తారు. ఇన్ని ఉంటాయి, ఖచ్చితంగా అన్నీ జరుగుతాయి. అది ఎప్పటికీ ఒకటే నడవదు. ఆమె ఆమె జుట్టు వేసుకుంటుంది, బట్టలు వేసుకుంటున్నా, వేసుకుంటుంది. ఏ అవి ఎందుకు అలా అంటున్నావు అంటే, నువ్వు మెండగాడివా, నువ్వు ఒక మెండగాడివా, పిల్లలకు కూడా మెండగాడివా, నువ్వు ఇంకెవరికైనా ఉన్నావా, ఇంకెవరికైనా వెళ్ళావా సెకండ్గా? నేనంటే ఎలా ఉంటుంది? మాట అనే ముందు ఆలోచించాలి. పెద్దోళ్ళు అయితే సరిపోదు, పెద్దరికం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా పెద్దరికంగా ఉండాలి. వయసు పెద్దదైతే ఏం లాభం? బుద్ధి పెద్దరికం లేనప్పుడు ఏం లాభం? వయసు ఎక్కడో ఉంటుంది, బుద్ధి వయసు ఏమో పైకి ఎక్కడో ఉంటుంది, బుద్ధి అడుక్కుంటుంది. ఏ లాభం? రెండు బ్యాలెన్సింగ్గా ఉంటేనే మనిషి కరెక్ట్గా వెళ్ళగలరు. రెండు ఈక్వల్గా లేకపోతే ఇలాగే నీకు లాంటి లైఫే వస్తుంది. నాకు తెలిసి నీలాంటి లైఫ్ ఎవరికి రావద్దని కోరుకుంటా. ఎందుకంటే మా గుడ్తో సరిగ్గా ఉండదు, నీకు ఇంట్లో అన్ని గొడవలే. ఆ ఇంట్లో ఎవరు పిల్లలు అంటావు, వాళ్ళతో గొడవలే. ఈ చుట్టుపక్కల అందరూ నేను తిట్టడమే. నీకు ఒక పిల్లలు లేరు, ఏమీ లేదు. ఇట్లాంటి లైఫ్ నీది. అందుకే ఇట్లాంటి లైఫ్ నీది కాబట్టి నువ్వు ఒక టైప్ ఆఫ్ ఏంటి ఫ్రస్ట్రేషన్తో, ఇరిటేటింగ్తో ఉంటావు. ఆ ఇరిటేటింగ్తో ఎవరో ఒకరి మీద కక్ష తెచ్చుకోవాలి, పగ తెచ్చుకోవాలా ఇస్తూ ఉంటావు నువ్వు. మనిషి ఇప్పుడు ప్రశాంతంగా, మనకి సరి లేకపోయినా ప్రశాంతంగా ఉంటే అన్నీ బాగానే ఉంటాయి. ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి, ఉండడానికి సర్దుకుపోవాలి, హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, హ్యాపీగా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలి. అంతేగాని ప్రశాంతత కోల్పోయి ఇరిటేటింగ్తో వేరే వాళ్ళని పట్టుకొని నాన్న అంటా ఉంటా అంటే ఎలా ఎలా నడుస్తుంది? నువ్వే మనిషి నాకైతే అర్థం కాదు. అట్లా తల్లి పిల్లల వాల్యూ కూడా నీకు తెలీదు. తల్లి పిల్లల వాల్యూ నాకు ఇప్పుడు తెలీదు. పుట్టిన పిల్లలు అంటావు, చిన్న పిల్లలు అంటావు, పెద్దవాళ్ళని అంటావు, ప్రతి ఒక్కరిని అంటావు. నీకు పిల్లల వాల్యూ అనేది నీకు తెలియట్లేదు. పిల్లలు అంటే నీకు తెలియట్లేదు. మన ఏదో ఒక లైవ్లో అన్నావు, నీకు ఒకరు పిల్లలు ఉంటే వాళ్ళు పోతే నువ్వు కూడా గొడ్రాలైపోతావుగా అన్నావు. అలా 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 ఎలా అంటారు? అలాంటి మాట నీకు ఎలా వస్తుంది? నీది నోరు కాబట్టే కాదు కాబట్టి నీకు అలాంటి మాట వచ్చింది. అలాంటి మాట ఒక పిల్లలున్న వాళ్ళు ఎవరు అలాంటి మాట మాట్లాడరు. నీకు వాళ్ళ పిల్లలు పోతే నువ్వు కూడా గొడ్రాలైపోతావు కదా, నువ్వు కూడా ఎప్పుడు గొడ్రాలు ఉండిపోతావు కదా అన్నావు. నిజంగా తల్లయి ఉంటే అలాంటి మాటలు మాట్లాడదు. నువ్వు తల్లి కాదు కాబట్టి అలాంటి మాటలు అలాంటి వాగుతున్నావు నువ్వు. ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ఉంటే ముందు కాస్త మంచి లైఫ్ వస్తుంది. లేకపోతే ఎప్పటికీ నీది నీచమైన లైఫే, నీది సభ్యమైన లైఫ్ నీకు ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండదు. నీకు ఆ బాధ ఏంటో నీకు తెలియాలి. నీ మీద పడి ఒకరి మీద పడి వీడియోస్ చేస్తూ ఉంటుంటే నానా మాటలని తిడతా, షాపులు పెడతా వీడియోస్ చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ బాధ అనేది నీకు తెలియాలి. అందుకే ఆ బాధ నీకు తెలియడం కోసం నేను వీడియో చేస్తా, ఖచ్చితంగా చేస్తా. నాకు కుదిరినప్పుడల్లా వీడియో పెడతాను. నువ్వు వీడియో పెట్టినా పెట్టకపోయినా నాకు కుదిరినప్పుడల్లా నీ మీద ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను. వారానికి 1-2 వీడియోస్ ఖచ్చితంగా పెడతాను నీ మీద. వారం కనీసం ఒకటైనా పెడతాను నీ మీద వీడియో. అది నీకు తెలియాలి. నిన్ను తిడతా వీడియో చేస్తే, ఒకరి మీద పడి తిడతా వీడియో చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలియట్లేదు. అందుకే నీకు తెలియాలి కాబట్టి నేను ఖచ్చితంగా వారానికి 1-2 వీడియోస్ నీకు చేస్తూనే ఉంటాను. అది నువ్వు వినాలి, నువ్వు కృంగిపోవాలి. నాకు కావాల్సింది అదే.